ఇలా జరిగిందని నేనైతే అనుకోలేదు గాయస్. హలో మామ, ఉగాది జాతరలో పార్ట్ 2 అండ్ డే 2 ఎలా జరిగిందో చూద్దాం రండి. నేను రాకముందుకే స్టార్ట్ చేశారు. ఎందుకైనా స్టార్ట్ చేశారు అంటే నేను పక్కకు అన్నారు. సరే సర్లే నిన్న అనుకుంటాం అన్ని జరిగిపోతాయి అని పక్కకైతే జరిగాను. అలా అనుకుంటుంటే జ్యోతులు అయితే వచ్చాయి. జ్యోతులు చూడడానికి చాలా మంది వచ్చారు. ఊర్లో స్థానిక 7 మంది అయితే వచ్చారు, చూడొచ్చు మీరు అయితే. అలా ఉన్నాక పొదరాజు అయితే వచ్చారు. వచ్చాక ఇలా కత్తిలతో డ్యాన్స్ అయితే ఆడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. ఇది మా ఊరి ఆచారం. చూడడానికి 2 కళ్ళు అయితే చాలా గైస్. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కర్నూలులో. కర్నూలులో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే ఉగాది. చాలా గ్రాండ్ అయితే జరుగుతుంది ఉగాది. మా జ్యోతులు అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. మేము అలాగే డీజే కాడికి గుడి లోపలికి అయితే వచ్చాము. జ్యోతులు వెనకాల రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. డ్యాన్స్ మాత్రం చిన్న ముసులు అందరూ వేశారు గైస్. మీరు చూడొచ్చు ఎంతమంది వస్తున్నారు. అలాగే చాలా మంది అయితే వచ్చారు. అందరికైనా ముఖ్యంగా బాగా చేస్తున్నాడు, అందరికైనా డ్యాన్స్. అలా అన్న వాళ్ళని అయితే కలిసి చెప్పి అగ్నిగుండాల్లో దుంకుతున్నారంటే వెళ్ళిపోయాము ఆడికైతే. చాలా మంది ఉన్నారని మేము గుడి చుట్టూ వెళ్తుంటే ఇలా కోళ్ళని అయితే నరుకుతున్నారు. కోళ్ళని తలకాయ తీసి గుడి పైకి జమ్ముతారు. ఇది ఒక మా ఆచారం మా ఊర్లో. అలా ముందుకు వస్తుంటే జ్యోతులు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వస్తారు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఎత్తుకొని అయితే డ్యాన్స్ చేస్తారు. ఇలా ముందరికి వచ్చి అగ్నికి దుంకుతున్నారు. జ్యోతులు ఎత్తుకొని అయితే అగ్నిలోకి వెళ్తారు. ఇది మా ఊర్లో ఆచారం. దేవుని ఎవరైనా చూడలేదంటే కింద డిస్కౌంట్ లో వేస్తారు, చూడండి అందరూ. మరి మీ ఊర్లో ఎట్లా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బై, లవ్ యు ఆల్.